అనంతపురం జిల్లా రాయదుర్గంలో డిఎస్సి 2025 అక్రమాలపై వైసీపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వినాయక సర్కిల్ నుంచి R&B అతిథి గృహం వరకు సాగిన ఈ ర్యాలీలో నిరుద్యోగులు, యువత, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కదం తొక్కారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని మెట్టు గోవిందరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న 9,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులకు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి కింద అభ్యర్థులకు రావాల్సిన 75,000 రూపాయలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి చదువుకున్న విద్యార్థి కూడా ఉద్యోగం కూడా నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ ఫీజు అని చెప్పి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. అంటే దాదాపు 3 సంవత్సరాలకి 1,800 కోట్లు అంటే 1,800,000 రూపాయలు ప్రభుత్వం బాకీ ఉంది. అందుకోసమని ఈరోజు ఈ కార్యక్రమం బాగా జరిగింది. మెగా డిఎస్ నుంచి మనందరం తెలుసు. ఇంకా ఏంటంటే మెగా డిఎస్ వచ్చి చాలా ఇది పేపర్ లేదు కానీ చాలా పెద్ద కొత్త సిస్టమేటిక్గా ఉంటుంది. అధికారులు దాని వల్ల అన్నీ ఉంటారు. అటువంటి కాకుండా కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగులకి ప్రోగ్రామ్ ఇస్తాను చేశారు. అంటే కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగులు అంటే టెంపరీ ఉద్యోగులు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ కార్యక్రమం నుంచి ప్రభుత్వాలు నుంచి అందరికీ లబ్ధి కూడా విధంగా చేసినారు. రెండవది ఏమంటే ఇప్పుడు జీవోలో 447 దాంట్లో ఏంటంటే ముందు కోటా కింద 2% ఉంది, స్పోర్ట్స్ కోటా కింద దాన్ని 3% చేసి కంపల్సరీ ఎగ్జామ్ రాయాలా. ఎగ్జామ్ లేకుండానే వాళ్ళకి పోస్ట్ ఇచ్చింది కాబట్టి దీంట్లో చేసిన తర్వాత ఎప్పుడైతే మనం ప్రభుత్వం గెలాడ్స్ వ్యాసాలు పట్టి వాళ్ళ అధికారులు మనం పట్టి వాళ్ళతో చేసిన తర్వాత దాన్ని 056 ద్వారా తిరిగి వాపసు అంటే ఎగ్జామ్ రాసి ఇవ్వాలనే ఒక జీవో ఇస్తారంటే లేదు